ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ సమస్య వేగంగా పెరుగుతోంది. 100 కోట్ల మందికి పైగానే ఈ సమస్యతో జీవిస్తున్నారు. కేవలం ఊబకాయం మాత్రమే కాకుండా అధిక బరువు ఉన్న వయోజనుల సంఖ్య దాదాపు 250 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు వాడే మోంజారో అనే ఇంజెక్షన్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. అమెరికా ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ దీనిని డెవలప్ చేసింది. మోంజారో ఇంజెక్షన్ ద్వారా బరువు తగ్గడం సాధ్యమేనని క్లినికల్ పరిశోధకులు, నిపుణులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇది టిర్జెపటైట్ అనే ఔషధం కలిగిన ఒక ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం అభివృద్ధి చేయబడింది. కానీ దీనివల్ల గణనీయంగా బరువు తగ్గుతున్నట్లు గుర్తించడంతో ఇది ఇప్పుడు బరువు నిర్వహణకు కూడా ప్రసిద్ధి చెందింది. మన శరీరంలో సహజంగా ఉండే GLP-1 అనే 2 హార్మోన్లను ఇది అనుకరిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది, మెదడులోని ఆకలిని నియంత్రించే భాగాలపై పనిచేసి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఆహారం జీర్ణాశయం నుండి నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి ఇన్సులిన్ సెన్సిటివిటీను ఇంప్రూవ్ చేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ ప్రకారం ఈ ఇంజెక్షన్ తీసుకున్న వారు 72 వారాల వ్యవధిలో వారి శరీర బరువులో సగటున 15 నుంచి 22.5% వరకు తగ్గినట్లు తేలింది. ఉదాహరణకు 100 కిలోల బరువున్న వ్యక్తి సరైన ఆహారం, వ్యాయామంతో కలిపి వాడితే సుమారు 15 నుండి 22 కిలోల వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది వారానికి ఒకసారి పొట్ట, తొడ లేదా భుజంపై తీసుకునే ఇంజెక్షన్. ఇక దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా వికారం, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉండొచ్చు. ఇదొక శక్తివంతమైన ఔషధం కాబట్టి కేవలం డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. కేవలం మోంజారో తీసుకుంటూ మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోకపోయినా, ప్రతిరోజు వ్యాయామం వంటివి మన లైఫ్ స్టైల్లో లేకపోయినా ఈ మెడిసిన్ తీసుకోవడం ఆపేసిన కొద్ది రోజులకే మళ్ళీ బరువు పెరగడం మొదలవుతుంది.